ఉంటాము. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం 17:9 కూడా చదువుకుంటే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడుతున్నది. ఇర్మియా గ్రంథము 17:9 హృదయం అనేది మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. బల్లారాధనలో పాలు పంపులు పొందే ముందు నీవు నన్ను నేను పరిశీలించేసుకునే నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్క హృదయ పరీక్షను మన ముందుంచారు. కాబట్టి మన శరీరమునకు వచ్చేటువంటి వ్యాధుల విషయమై మనము చాలా జాగ్రత్త పడుతూ ఉంటాము. అలాగే వ్యాధి ద్వారా వెంటనే మనం ఏం చేయించుకుంటాము, పరీక్ష చేయించుకుని మందు వాడుకుంటాము. అలాగే స్వస్థత పొందుకుంటాము. ఎంతైనా కూడా ప్రయాసపడతాం. ఆ వ్యాధి వచ్చిందంటే వ్యాధి తగ్గటం కొరకు ఇట్టి విధంగా మనం ప్రయాసపడుతూ ఉంటాం. కానీ మన యొక్క హృదయ వ్యాధిని గురించి ఎప్పుడైనా కూడా మనం ఆలోచించామా? కాబట్టి మనం పరిశీలించుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇక శరీర విషయంలో వచ్చేటువంటి వ్యాధుల విషయంలో మనం ఎంతగా జాగ్రత్త పడతామో మంచిదే. అయితే మన హృదయము వ్యాధిని గురించి ఎప్పుడైనా కూడా ఆలోచించాం? హృదయంలో ఉన్నటువంటి వ్యాధిని గురించి ఎప్పుడైనా ఆలోచించామా? కాబట్టి ప్రతి మానవుడు కూడా ఎలా ఉన్నాడు? ప్రతి మానవుని యొక్క హృదయము ఎలా ఉన్నదంట? ఘోరమైన వ్యాధి కలదని దేవుని వాక్యము చెప్పుచున్నది. రెండవది, ఘోరమైన వ్యాధితో అది ఎలా ఉన్నదంట? హృదయము కుళ్ళిపోయి ఉన్నది. కాబట్టి పాపపు హృదయంలో నుండి ఈ యొక్క చెడ్డవన్నీ కూడా బయటకు వచ్చుచున్నవి. అందుకని చదువుతాం. మార్క్స్ వార్త చదవండి. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21 నుంచి కొన్ని మాటలు చదువుకుంటాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో 21వ వచనం నుంచి కూడా మన హృదయంలో నుంచి ఏం బయటకు వస్తాయో అవన్నీ కూడా అక్కడ చక్కగా తేటగా రాసి పెట్టారు భక్తులు. ఈ మాటలు కూడా మనం చదువుకుని 7వ అధ్యాయంలో చక్కగా లోపల నుండి అనగా చదవండి. 7:21 నుంచి చదివితే, లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. కాబట్టి చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పాడు. కాబట్టి ప్రభువు యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే 23వ వచనం వరకు కూడా మనం చదివితే ఏం రాయబడుతుంది? చెడ్డవన్నీ కూడా ఈ చెడ్డవన్నీ ఎక్కడ ఉన్నాయి? మనుషుని యొక్క లోపల ఉన్నాయి. బయటలో ఇవన్నీ కూడా, ఈ చెడ్డవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంట? మనుషుని యొక్క లోపల ఉన్నాయంట. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు లోపల నుండి అనగా, ఒకవేళ మనకేమైనా తెలియదేమో అని, లోపల మనకి ఏమున్నాయో తెలియదేమో. స్కానింగ్ చేస్తే కానీ కదా, ఎంఆర్ఐ తీస్తే కానీ కనపడట్లేదు కదా. అయితే అంటున్నాడు లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, రెండవది జారత్వమును, మూడవది దొంగతనములు కదా, నరహత్యలు, ఐదవది వ్యభిచారములను, ఐదవది చూస్తే లోభములను, చెడుతనములను, ఇంకో ఏంటంట కృత్రిమమును, కామ వికారాలు కదా, కామ వికారమును, మత్సరము, దేవదూషణయు, 8వ చూస్తే అహంభావమును, అవివేకమును. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయండి? లోపల నుండే వస్తాయి, హృదయంలో నుండే వస్తాయి. అందుకనే ఇర్మియా ఏమన్నాడు చూసారా? ఇర్మియా గ్రంథం మనం చదివాం కదా, హృదయం అన్నింటికంటే కూడా మోసకరమైంది హృదయం. మోసకరమైన వాడు అంటారు కదా, ఈమె మోసకరమైందిరా, పైకి బాగానే మాట్లాడుతుంది అంటారు. అయితే భక్తుడు అన్నాడు హృదయం అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది కనుక దాన్ని ఎవడో గ్రహించగలడు కదా. లోపల ఏమున్నదో తెలియదు. బయటికి బాగానే అంటారు, బయటికి బాగానే మాట్లాడతారు, బాగానే చూస్తారు కదా, బాగానే వింటారు, బాగా ఆలకిస్తారు, కానీ లోపల ఏమున్నాయో తెలియదు కదండి. లోపల నుండే తెలిస్తే సుబ్రహ్మ గారు ఏమీ కూడా తెలియదు. అందుకని లోపల నుండి ఏమొస్తాయని మార్కు సువార్తికుడు మన గమనంలో తీసుకొచ్చారు. కాబట్టి ఒకవేళ ఇవేమన్నా ఉంటే మన బలలో పాలు పంపులు పొందే ముందు ప్రభువు యేసుక్రీస్తు వారు మనల్ని హెచ్చరిక చేస్తున్నారన్నమాట. లోపల నుండి అనగా మనుష్యుని యొక్క హృదయంలో నుండి ఏమొస్తూ ఉంటాయంట? దురాలోచనలు వస్తాయి. అబ్బో, దురాలోచనలు, ఎన్ని దురాలోచనలు ఉంటాము కదా. ఎంత
ఎంతగా మనం అసూయపడేటువంటి వారికి ఉంటాం, మత్సరపడేటువంటి వారికి ఉంటాం. అయితే అలాంటివన్నీ కూడా లోపల ఒక ఫ్యాక్టరీ ఉండేది మనకి. ఈ అసూయ అనేటువంటి ఫ్యాక్టరీ, దురాలోచన అనేటువంటి ఫ్యాక్టరీ లోపల నుండి, అనగా ఇవన్నీ లోపల నుండి, మనుషు హృదయంలో నుండి దురాలోచనలు. రెండవది ఏమొస్తాయంట? జారత్వము. మూడవది దొంగతనాలు. ఇవన్నీ కూడా హృదయంలో నుంచే వస్తాయి. వాళ్ళ దొంగతనం చేద్దాం, వీళ్ళ దొంగతనం చేద్దామా కదా, వాళ్ళది కాజేద్దామా, ఏమి జారత్వం చేద్దాము కదా, ఇలాంటివన్నీ కూడా హృదయంలో నుంచి వస్తాయంట. ఐదవది చూస్తే నరహత్య చేద్దామా, ఎవరైనా హత్య చేద్దాం. కాబట్టి వ్యభిచారం కదా, లోభము, అనగా మరి లోభంగా ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే చెడుతనములు కలిగి ఉంటారు, చెడు తనాలు కలిగేటువంటి వారు ఉంటారంట. ఇవన్నీ కూడా లోపల నుండి వస్తాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కామ వికారము, కానీ మత్సరపడతారు కదా, మత్సరాలు అనగా అక్కడ ఏమి రాయబడింది? చెడు కండ్లు అంట. మత్సరం అనగా అని రాసి పుట్టినట్లో చెడు కండ్లు. కాబట్టి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి మనం చూస్తే లోపల నుండే ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి బయట నుండి ఏమి కూడా రావు, కానీ లోపల నుంచే. మనిషి హృదయం అంత ఘోరమైందండి, అంత చెడిపోయింది, అంత కుళ్ళిపోయినది మానవ హృదయం. అందుకనే అంటున్నాడు, దేవదోషను, అహంభావమును, అవివేకమును, ఇవన్నీ కూడా. అందుకే 23వ వచనంలో అంటాడు చివరిగా, ఈ చెడ్డవన్నీ అన్నాడు. వీటికి ఏం పేరు పెట్టాడు? ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంట? లోపల నుండి బయలు వెళ్ళి ఏం చేస్తాయంటే మనిషిని అపవిత్రపరుస్తూ ఉంటాయి. మనుషుల్ని అపవిత్రపరుస్తాయి. మనుషుల్ని అపవిత్రపరిచేది ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాల పైన చదివినటువంటి జాబితాలో ఇవన్నీ కూడా మనిషిని అపవిత్రపరుస్తాయి. కాబట్టి ఒకవేళ ఇవేమైనా నీ హృదయంలో ప్రవేశించినాయేమో గడిచిన వారం అంతట్లో, నన్ను నేను పరిశీలన చేసుకుని ప్రభు యొక్క బల్లలో యోగ్యమైన రీతిలో మనము హృదయంలో మరి మనం ఏం కలిగి ఉన్నామో వాటన్నింటిని కూడా విడిచిపెట్టి దేవునికి ఇష్టలుగా ఉన్నామా, లేక ఇలాంటి వాటిని మనం ఏమైనా దేవదోషణ చేస్తున్నామో, వీటన్నింటిని కూడా మన హృదయం మన ఎందుకు దోషారోపణ చేయనిడలా మనము నిర్భయముగా బలలో పాలు పంపులు పొందొచ్చు. లేక మన హృదయంలో ఇవేమైనా ఉంటే దోషారోపణ చేసింది అనుకో, మనం బలలో పాలు పంపులు పొందలేం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, కాబట్టి ఈ హృదయ వ్యాధిని పరీక్షించుకోవడానికి మరి ఎలా చూసినామంటే వైద్యుడైన యేసు ప్రభు ఆయన వద్దకు రావాలి. కాబట్టి అందుకని ఇర్మియా గ్రంథంలో 17:10 చూస్తాం. 10వ వచనంలో చూస్తాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే కింద భాగంలో ఏం రాయబడుతుంది? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయములను ఏం చేస్తానంట? పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. మన ప్రభు ఏం పరీక్షిస్తాడో తెలుసా? హృదయాన్ని పరీక్షిస్తాడు. పై గుట్టలు వేసుకుంటాం, పై మెరుగులు మన ప్రభు చూడడు. ఈ లోకంలో మనుషులు ఏంటంటే గొప్ప మంచి బట్టలు వేసుకొస్తే, మంచి పట్టు చీర కట్టుకొస్తే, ఏదైనా మంచి బట్టలు మంచి నగలు వేసుకొస్తే వీళ్ళు గొప్పవాళ్ళు అని గొప్ప చీరలు వేస్తారు. వారికి ప్రత్యేక ప్రార్థన చేసేటువంటి వారికి ఈ దినాల్లో సేవకులు కూడా అట్టా తయారయ్యారు. కాబట్టి అలాంటిది మంచిది కాదు. అందుకని ప్రభు అంటున్నాడు మరి ఇర్మియా గ్రంథం 17:10 చక్కగా మన హృదయానికి మనం పరిశీలించుకోవడానికి బలలో యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందాలంటే ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు ఎవరున్నారంట? యెహోవాను నేను హృదయాన్ని ఏం చేస్తానంట? పరిశోధించువాడన్నాడు. మన హృదయాన్ని ఎవరు పరిశోధిస్తాడు? ఎవరు పరిశోధిస్తారు? ఎవరు కూడా చేయలేరు. కాబట్టి మన యొక్క హృదయాన్ని పరిశీలన చేసేవారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. మన హృదయాల్ని, మన యొక్క అంతరంగములు, నేనే హృదయములను పరిశోధించు వాడను, యెహోవాను నేనే అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చక్కగా మాటలు చెప్తూ ఉన్నారన్నమాట. నేను ఎవరు మరి అని చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మాత్రమే. 139వ సంకీర్తన చూడండి. 139వ సంకీర్తన 23వ వచనంలో చూస్తే 139:21 కూడా చూస్తాం. 139 చదవండి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు 139వ అధ్యాయము 8వ వచనం చెప్పాను, 23వ వచనంలో దావీదు అంటున్నాడు. దావీదును మన గమనాన్ని తీసుకొస్తున్నాడు. 23వ వచనంలో, దేవా నన్ను పరిశోధించిన హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనను
తెలుసుకొనుము. కాబట్టి నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గములో నన్ను నడిపించు. చూసావా? కాబట్టి ఈ యొక్క మాటలో ఇంకేమైనా వివరించాల్సింది ఏమైనా ఉందంటారా? ఏమీ కూడా లేదు. కాబట్టి నన్ను పరీక్షించమన్నాడు. కాబట్టి మధ్యాహ్న కాశంలో బల్లలో ప్రవేశించబోయే ముందు ప్రభువుని నేను కూడా ప్రభు యొద్ద సాగిలపడి, ప్రభువా నన్ను పరిశీలించు, ప్రభువా నన్ను పరీక్షించు ప్రభువా అని ప్రభువు నన్ను పరీక్షించి నా యొక్క ఆలోచనలు ఏం చేయమంటున్నాడు తెలుసుకో. కాబట్టి మన హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు పక్కవారికి కూడా తెలియవు. అయితే ప్రభు హృదయాంతరంగమును ఎరిగినటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాటలు మనం గమనిస్తే నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకొనమంటున్నాడు. 24వ వచనంలో ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడమంటున్నాడు. నీకు ఆయాసకరమైనటువంటి మార్గము, నిన్ను కష్టపెట్టేటువంటి మార్గము, నీకు అనుకూలం కాని మార్గము నేను కేవలం చేయుచున్నానేమో అని నన్ను చూడు ప్రభువా, నిత్య మార్గంలో నన్ను నడిపించమని దావీదు ఆయనే ప్రభువుని వేడుకుంటున్నాడు. అంత గొప్ప రాజు కూడా దేవునికి సరెండర్ అయిపోయాడు అన్నమాట. అంత గొప్ప రాజు కూడా దేవుని వద్దకు వచ్చి తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. తన్ను తాను తగ్గించుకొని దేవుని ఎదుట దేవుని అడుగుతున్నాడు, అయ్యా నాకు నా యందు నీకేమైనా ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉందేమో నాయన చూడు ప్రభువా, నా హృదయాన్ని చూడు. కాబట్టి నిత్య మార్గములో నన్ను నడిపించు ప్రభువా, నీకు మంచి నిత్య మార్గము. యేసు ప్రభు ఏమన్నారు? నేనే మార్గమును సత్యమును నేనే జీవమును అన్న. ఇందా మనం చదువుకున్నాం కదా ఆరాధన వర్తమానంలో, పరలోక రాజ్యంలోనికి కదా నిన్ను నన్ను నడిపించడానికి, తండ్రి రాజ్యంలోనికి, శాశ్వత రాజ్యము, నిరంతరం ఉండేటువంటి రాజ్యంలో ప్రభు నిన్ను నన్ను కూడా మరి ఉంచాలని ఇష్టపడుతున్నటువంటి దేవుడు నిన్ను నన్ను ఏం కోరుకుంటున్నాడంటే, ఏమి కాయా కర్పూరం ఇవన్నీ తీసుకురామని దేవుడు కోరుకోవట్లేదు, కానీ నీ హృదయాన్ని నాకు ఈ ప్రభువా, నీ హృదయాన్ని నాకు ఇమ్మని బిడ్డ అని దేవుడు అడుగుతున్నాడు. నీ హృదయం ఏమైనా మంచిదా? నీ హృదయం ఏమైనా? నరుని హృదయం ఎలాంటిదంట? బాల్యం నుండి కూడా చెడ్డదంట. నరుని హృదయము బాల్యం నుండి చెడ్డదని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి ఇలాంటి చెడ్డ హృదయము మరి గురించి ప్రభు అంటున్నాడు, మరి నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకును మరి ఏమంటున్నాడు? నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడు ప్రభువా, నీ యొక్క నిత్య మార్గములో నన్ను నడిపించి ప్రభువా అని మనం వేడుకోవాలి. అందుకని మన సహవాసంలో ప్రతి వారము బల్లారాధన ఉంటుంది. నాకు బల్లారాధన అంటే చాలా ఇష్టం. నేను అనేక సంఘాలు తిరిగాను. మరి బాప్తిస్మం పొందకముందు అనేక బ్రదర్ గ్రూపుల్లో తిరిగాను, చాలా చూశాను, కానీ ఎక్కడ నాకు నా హృదయానికి నచ్చలేదు. నా యొక్క వ్యక్తిగత విషయం నాకు ఎక్కడ కూడా నచ్చలేదు. నేను ఒక సహవాసానికి వెళ్ళాను, గుంటూరు సియోనికి వెళ్ళాను. అక్కడ నాకు సహవాసం నచ్చింది. చక్కగా హెచ్చరిక వర్తమానం ఉండిద్ది, బల్ల వర్తమానం ఉండిద్ది, దేవుడిని ఆరాధించేటువంటి సమయం ఉండిద్ది. తర్వాత హెచ్చరిక తీసుకుంటాం. ప్రతి వారం కూడా మనం హెచ్చరిక చేసుకోవాలి. మన హృదయం ఎట్లా ఉంది, మన హృదయం ఏముంది, దోషారోపణ చేస్తుందా అని వాక్యపు వెలుగులో మరి మనం సరి చేసుకున్నప్పుడు నేను నిజంగా ఈ మార్గంలో నేను నిలబడ్డా. లేక ఇవే సంఘాల్లో ఉండి నేను ఎప్పుడో జారిపోయేవాడిని, ఎప్పుడో పడిపోయేవాళ్ళం అనమాట. కాబట్టి ఇక భక్సింగ్ గారి సహవాసంలో ప్రతి వారం బల్లారాధన ఉంటుంది. ప్రతి వారం నెలకు పర్యాయమో 2 నెలలకు కాదు, కానీ అందుబట్టే మనం స్థిరంగా నిలబడ్డాం. క్రీస్తు అనే బండపైన దేవుడు నిలిపాడు, లేకపోతే ఎప్పుడో జారిపోయేవాడు. అందుకని దావీదు కూడా ఏమంటున్నాడు? నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గంలో నన్ను నడిపించు ప్రభువా, నీ మార్గములో నన్ను నడిపించు, నీ రాజ్యంలో చేరేటటువంటి మార్గంలో నాకు చూపించు ప్రభువా అని దావీదు మరి వేడుకుంటున్నాడు. కాబట్టి మన భాగంలో మనం వస్తాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం మరొకసారి చదువుకుంటే, ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేనేం చేస్తున్నానంట? ఏం చేస్తున్నాడు? హృదయం మరి మన దేవుడు హృదయములను ఏం చేస్తున్నాడంట? పరిశోధించువాడు. ఒకటి పరిశోధించువాడు, రెండవది ఏంటంట? అంతరింద్రియములను ఏం చేస్తాడంట? పరీక్షించేవాడు. అంతరింద్రియాలు, హృదయాల్లో ఉండేటువంటి అంతరింద్రియాల్లో పరీక్షించేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడికి తెలియదు ఎవడ హృదయంలో ఏమున్నది. అప్పుడు వరకు బాగానే ఉంటాడు, వాడే వీడికి హాని చేస్తాడు, వాడే వీడిని చంపేస్తాడు కదా. ఎంతమందిని మనం చూస్తున్నాం లోకంలో, ఎంత సోషల్ మీడియాలో. కాబట్టి నా జీవితంలో ఇలాంటి హృదయం మరి నిన్ను నన్ను కూడా దోషారోపణ చేస్తుందేమో, నన్ను మరి పరిశీలన చేసేది వాక్యం. కాబట్టి వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలించుకుని పరీక్షించుకుందాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం నన్ను కూడా మరి కోసిద్ది అనమాట. వాక్యం 2 అంచులు కలిగినటువంటి
ఖడ్గం అన్నమాట. ఈ వాక్యానికి రెండు పక్కల పొదును ఉంటుంది, ఒక పక్కే కాదు. రెండు పక్కల చెప్పేవాడికి కోసిద్ది, చెప్పి వినేవాడిని కూడా మరి కోసేటువంటిది వాక్యం. కాబట్టి ఇక రెండంచెలుగా వాక్యముతో ప్రభువు నీనా గమనాన్ని తీసుకొస్తున్న మాటలు మనం గమనించినప్పుడు అంతరింద్రియములు కూడా పరీక్షించువాడు మన ప్రభు అనే యేసుక్రీస్తు. కాబట్టి నా అంతర్యంలో ఏం లేదులే, నేను బాగానున్నానులే అని పైకి నువ్వు చెప్పుకోవచ్చు, మనుషులను దబాయించవచ్చు, కానీ నీ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు నీ హృదయాన్ని సరిచేసుకో, నీ యొక్క జీవితాన్ని సరిచేసుకో, నీ ప్రవర్తన సరిచేసుకో అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను ఆ జీవితంలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యపు వెలుగులో నీ యొక్క హృదయం మరి నేను కూడా చూసుకోవాలి. ఎందుకనగా దేవుని వాక్యము గురించి మనం చెప్తాం. ఆ మాట చదవండి. హెబ్రీ పత్రిక 4:12. హెబ్రీ పత్రిక 4:12 ఆధారం చూపిస్తాను. 4 హెబ్రీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము. కాబట్టి ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై, కాబట్టి సజీవము గలదై బలము గలదై, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు ఏం చేస్తుందంట, శోధిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం ఎంత బలమైందో చూసారా. అందుకని అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ ఈ 4వ అధ్యాయం 12వ వచనంలో బల్లవారాధన అంటే ఏదో తేలికైనటువంటిది కాదు. కాబట్టి బల్లలో ఏదో హెచ్చరిక లేకుండా పాలు పంపులు పొందితే మనం ఏమి కూడా మరి దేవుని నుంచి ఏం పొందుకోలేము. కానీ దేవుని వాక్యం ఎలాంటిది, దేవుని వాక్యం వెలుగులో నా హృదయాన్ని నేను పరిశీలన చేసుకుంటా, నా హృదయాన్ని నేను సరి చేసుకుంటా అని. ఎందుకనగా దేవుని వాక్యం ఎలాంటిదంటే సజీవము కలిగినటువంటిది దేవుని వాక్యము. రెండవది బలము కలిగినది దేవుని వాక్యము. మూడవది రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే కూడా వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించినంత మట్టుకు ఏం చేస్తుందండి ఈ వాక్యము దూరతా ఉంటుంది. ఈ వాక్యం దూరుచి ఏం చేస్తుందంట, హృదయం యొక్కయు రెండవది ఆలోచనలు ఏం చేస్తూ ఉంటుంది, ఇది శోధిస్తూ ఉంటుంది. నీ ఆలోచనలన్నీ కూడా దేవుడు ఎరిగినటువంటి వాడుకున్నాడు. నీ ఆలోచన ప్రక్కవారి తెలియకపోవచ్చు, నీ జీవితం ప్రక్కవారి తెలియకపోవచ్చు. దేవుడు నీ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు. ఆయన అంటున్నాడు, ఆయన గురించి అక్కడ 13వ వచనం చూస్తే, మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏది కూడా లేదు, మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము కూడా మరుగు లేక తేటగా కనపడుతుంది. ఏమాత్రం కూడా మరి మరుగు చీకటిగానో మసకగానో ఎంత మాత్రం కనపడదు. దేవుని దృష్టికి మరుగు లేకుండా నీ జీవితం అంతా కూడా, నా జీవితం అంతా కూడా ఆయన ఓపెన్ చేశాడంటే ఒక్క బటన్ నొక్కి మొత్తం క్లియర్గా తెలిసిపోద్ది అన్నమాట. అలాంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆ దేవుని కన్నులకు ఏందంట, సమస్తము కూడా మరుగు లేక, ఎలాగంట మరుగు లేకుండా, ఏమి కూడా దాయకుండా, ఏమి కాన్ రాకుండా ఉండేది ఏమీ ఉండదు. సమస్తము కూడా ఆయన చక్కగా ఎలా కనపడుతుందంట, తేటగా ఉన్నదంట. తేటగా ఆకాశము ఎంత తేటగా ఉంటుంది చూసారా, అట్టి విధముగా మన హృదయం అంతా కూడా దేవుడు చక్కగా కనపడు. కాబట్టి నా జీవితంలో మన హృదయాన్ని మనం సరి చేసుకుందాము. తన మరి మోసకరమైనటువంటి హృదయం గురించి, కాబట్టి తన మోసకరమైన హృదయమును దాని యొక్క ఘోరమైన వ్యాధిని కనుగొని వాళ్ళు ఎవడని జ్ఞాని మరి జ్ఞానవంతుడు అంటున్నాడు. ఈ లోకములో మరి ఎన్నో కనుగొన్నప్పటికీ కూడా తన సొంత హృదయమును తన సొంత హృదయం యొక్క ఘోర వ్యాధిని మరి కనుగొని వాడు సరే. అందుకని సామెతల గ్రంథం చూస్తాం కదా, 16:32 చివరిగా మనం ఒక మాట చూద్దాము. 16:32 చదువుదాము. 16వ అధ్యాయము 32వ వచనం. 16:32 కూడా చదువుకుంటే ఇక్కడ మన భాగంలో తీసుకొచ్చిన మాటలు చూస్తే, పరాక్రమశాలి కంటే, కాబట్టి పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు, పట్టణమును పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఎవరు శ్రేష్ఠుడు? పట్టణాన్ని పట్టుకునేటువంటి వాడు శ్రేష్ఠుడు కాదు, కానీ తన యొక్క మనసును తన యొక్క స్వాధీనములో ఉంచుకునేవాడే శ్రేష్ఠుడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి దేవునికి అడ్డంగా ఏది కూడా
ఉండటానికి వీలు లేదు. అందుకని పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు అంటున్నాడు. రెండవది, పట్టణంలో పట్టుకుని వానికంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడుగా అని చెప్తున్నాడు. కాబట్టి నీ నా జీవితంలో మన హృదయంలో ఏవే ఉన్నాయో వాటిని మనం విడిచిపెట్టి యోగ్యమైన రీతిలో ఆయన శరీరముకు సాదృశ్యుకున్న రొట్టెలో, ఆయన రక్తములు సాదృశ్యుకున్నటువంటి ద్రాక్షారసంలో యోగ్యమైన రీతిలో మనము పాలు పంపులు పొందుదాము. మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మోకరించి ప్రభువు సన్నిధిలో మనము మోకరించి దేవుని సన్నిధిలో మనల్ని మన హృదయాన్ని మనం పరీక్షించుకుని మన హృదయం ఏ విషయాల్లో మన ఎందుకు దోషారోపణ చేస్తుందో ఆయా విషయాల్లో మనల్ని మనం పరిశీలన చేసుకుని యోగ్యమైన రీతిలో ఆయన శరీరం సాదృశ్యుకున్న రొట్టెలో, ఆయన రక్తంలో సాదృశ్యుకున్న ద్రాక్షారసంలో పాలు పంపులు పొందుదాం. ఏమైనా